హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూస్తున్న అందరూ కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకు రీసెంట్గానే వివో వచ్చేసి మనకు యూ సిరీస్ మొబైల్ ఫోన్స్ని అయితే మన ఇండియాలో లాంచ్ వచ్చింది. కాకపోతే ఈ యూ సిరీస్ మోడల్ వచ్చేసి మనకు ఐక్యూకి షిఫ్ట్ చేయబోతుంది. ఫ్రెండ్స్, చైనాలో రీసెంట్గానే యూ సిరీస్ పేరు మీద ఐక్యూ ఒక మొబైల్ ఫోన్ లాంచ్ చేసింది. ఇది వచ్చేసి మనకు IQoo U1 పేరు మీద అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. అయితే త్వరలోనే ఈ మొబైల్ ఫోన్ ఖచ్చితంగా మన ఇండియాకి అయితే ఐక్యూ తీసుకొస్తుంది. ఫ్రెండ్స్, అయితే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఈ వివో IQoo U1 యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవాళ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, దీని ఒక స్పెసిఫికేషన్, దీని ఒక ప్రైస్ డీటెయిల్స్ గురించి అయితే ఇక లేట్ లేకుండా వీడియో మొదలు పెడదామా. ఫ్రెండ్స్, వీడియో మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి అలాగే గెడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి. వీడియో లేట్ లేకుండా స్టార్ట్ చేద్దామా. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా వివో IQoo U1 యొక్క బిల్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇది ఫ్రంట్ గ్లాస్ బిల్తో వస్తుంది, కానీ వాళ్ళు ఏ గ్లాస్ వాడారు అనేది అయితే మనకు పూర్తిగా మెన్షన్ చేయలేదు. ఫ్రెండ్స్, అలాగే దీని ఒక బ్యాక్ సైడ్ కానీ చుట్టూ ఫ్రేమ్ చూసుకున్నా కూడా ఇది మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. ఫ్రెండ్స్, మొబైల్ ఫోన్ వచ్చేసరికి ఇక దీని ఒక వెయిట్ చూసుకుంటే ఇది మనకు 190 గ్రామ్స్ దీని ఒక వెయిట్ అనేది ఉంటుంది. ఇక దీంట్లో పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు USB 2.0 టైప్ సి పోర్ట్ అనేది మెయిన్లీ మిస్ చేశారు. ఫ్రెండ్స్, దీంట్లో మనకు ఓన్లీ మైక్రో USB పోర్ట్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి ఆల్మోస్ట్ మొబైల్లో మనకు టైప్ సి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ వీళ్ళు ఇంకా మైక్రో USB పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకు 3.5 హెడ్ ఫోన్ జాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సింగిల్ స్పీకర్తో వస్తుంది, డ్యూయల్ సిమ్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో మనకు మైక్రో SD కార్డ్ స్లాట్ అనేది మిస్ చేశారు. ఫ్రెండ్స్, ఇక మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.53 ఇంచెస్ IPLCD ప్యానల్తో వస్తుంది. ఫ్రెండ్స్, ఫుల్ HD డిస్ప్లేనే. దీనిలో పిక్సెల్ చూసుకుంటే 1080x2400 పిక్సెల్స్ అనేది ఈ మొబైల్ ఫోన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీని ఒక ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. అలాగే దీని ఒక స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 84.7% దీని ఒక స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే దీంట్లో మనం పీపీ డెన్సిటీ చూసుకుంటే 395 ppi డెన్సిటీ అనేది ఈ మొబైల్ ఫోన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక టాప్లో ఫ్రంట్ సైజ్ చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు సైడ్ పంచోల్ కెమెరాతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇది సింగిల్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఒక అపర్చర్ వచ్చి f2.0 అనేది ఉంది. అది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు టోటల్లీ ట్రిపుల్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే యూజ్ చేశారు. దీని ఒక అపర్చర్ వచ్చి f1.7 అనేది ఉంది. అలాగే మనకు 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఒక అపర్చర్ వచ్చి f2.4 అనేది ఉంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఒక అపర్చర్ వచ్చి f2.4 అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మనకు టోటల్లీ ట్రిపుల్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక మనం కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో LED ఫ్లాష్, HDR, అలాగే పానోరామా, పోర్ట్రేట్, డిజిటల్ జూమ్, నైట్ మోడ్ ఇవన్నీ కూడా దీంట్లో నార్మల్గానే ప్రొవైడ్ చేస్తుంటారు. ఫ్రెండ్స్, కెమెరా ఫీచర్స్ వచ్చేసరికి ఇక మనం వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనము ఫ్రంట్ సైడ్ 1080p 30fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అది బ్యాక్ సైడ్ వచ్చేసి మనం 4K 30fps, అలాగే 1080pలో 30fps 60fpsలో మనం వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి స్నాప్డ్రాగన్ నుంచి 720 ప్రొసెసర్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇది 8 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రొసెసర్, ఆక్టా కోర్ ప్రొసెసర్. దీంట్లో జీపీ చూసుకుంటే అడ్రినో 618 జీపీని అయితే యూజ్ చేశారు. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది 6GB ర్యామ్ 64GB మోడల్ వస్తుంది. అలాగే 8GB ర్యామ్ 128GB మోడల్ వస్తుంది. ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్ వాడారు. అలాగే స్టోరేజ్ వచ్చేసి UFS 2.1 స్టోరేజ్ అనేది ఈ మొబైల్ ఫోన్లో వాడారు. ఫ్రెండ్స్, ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు టోటల్లీ 4500 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే ఇది మనకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనకు యాక్సిలరోమీటర్, జిరోస్కోప్, కంపాస్ ఇలా అన్ని సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు Android 10, అలాగే వాళ్ళకు ఓన్ UI ఉంది కదా, IQoo U1 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇక దీంట్లో కామన్గా చూసుకుంటే వైఫై ఇచ్చాడు. వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకు 2.5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేశాడు. బ్లూటూత్ వచ్చేసి మనకు వర్షన్ 5.1తో వస్తుంది. అలాగే దీంట్లో మనకు మెయిన్లీ NFC అయితే మిస్ చేశారు. అలాగే FM రేడియో కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం లేదు. కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు టోటల్లీ 3 కలర్ వేరియంట్స్ లో లాంచ్ చేశారు. ఒకటి వచ్చేసి మనకు బ్లూ, ఇంకోటి వచ్చేసి బ్లాక్, ఇంకోటి వచ్చేసి మనకు వైట్ అని ఇలా టోటల్లీ 3 కలర్ వేరియంట్స్ లో ఈ మొబైల్ ఫోన్ అనేది చైనాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇక దీని ఒక ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి చైనా ప్రైస్ డీటెయిల్స్. ఫ్రెండ్స్, మన ఇండియన్ ప్రైస్ కన్వర్ట్ చేసుకొని అయితే మీకు ఇప్పుడు చెప్తాను. ఇది మనకు 6GB ర్యామ్ 64GB మోడల్ వచ్చేసరి 1198 yuan అనేది పెట్టారు. మన ఇండియన్ ప్రైస్ కన్వర్ట్ చేసుకుంటే 13,000 వరకు ప్రైస్ అనేది పడుతుంది. ఫ్రెండ్స్, ఇక 8GB ర్యామ్ 128GB మోడల్ వచ్చేసరికి 1598 yuan అనేది పెట్టారు. మన ఇండియన్ ప్రైస్ కన్వర్ట్ చేసుకుంటే 17,500 వరకు ప్రైస్ అనేది పడుతుంది. ఫ్రెండ్స్, అయితే ఇదే ప్రైజెస్తో మన ఇండియా కూడా తీసుకొస్తారా అని మేబీ ఇంకొంచెం ప్రైస్ అనేది ఎక్స్ట్రాగానే యాడ్ చేసి తీసుకురావచ్చు. ఫ్రెండ్స్, నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మనకు 13,000 నుంచి 14,000 బడ్జెట్లోనే మన ఇండియాలో లాంచ్ చేయొచ్చు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు పోకో M2 ప్రోకో కాంపిటీషన్గా తీసుకురావచ్చు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫ్రెండ్స్, అయితే త్వరలోనే మన ఇండియాలో ఈ మొబైల్ ఫోన్ అనేది లాంచ్ అవుతుంది. అయితే లాంచ్ డేట్ అయితే ఇంకా ఏం కన్ఫర్మ్
కాలేదు. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఈ మంత్ ఎండింగ్ కన్నా లేదంటే నెక్స్ట్ మంత్లో అయినా మనకు ఈ మొబైల్ ఫోన్ లాంచ్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి రావడం అయితే పక్కా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ వీడియోలో నేను మీకు వచ్చేసి వివో IQoo U1 యొక్క ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి అలా గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉందా అయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చి అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్ నుంచి అలాగే ట్విట్టర్ నుంచి ఫాలో అవ్వచ్చు. అక్కడి నుంచి మీరు డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.